ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంటుంది. ఇది బోట్ నెక్ డిజైన్. బ్లౌజ్ హైటు 14.5 ఇంచులు, షోల్డర్ 6.5 ఇంచులు, ఆమ్ హోల్ 6.5 ఇంచులు, చెస్ట్ లూజ్ 9 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు నడుము లూజ్ 8 ఇంచులు, 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు నెక్ కోసం 3.5 ఇంచులు, ఆ నెక్ నుండి కిందికి 3.5 ఇంచులు బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయండి. ఇప్పుడు అక్కడి నుండి అంటే నెక్ నుండి కిందికి టేప్ పెట్టి 1/2 ఇంచుకు 6 ఇంచులకు ఒక మార్క్ అయితే చేయండి. ఇప్పుడు ఆ 6 ఇంచుల నుంచి ఇలా అడ్డంగా టేప్ పెట్టి 3 లేదా 3.5 ఇంచులకైతే మార్కు చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా లైన్ గీసి తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే గీయండి. గీసిన తర్వాత ఫస్ట్ నెక్ అయితే కట్ చేయండి ఇలా రౌండ్గా. తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఇలా వీ షేప్ ఉంది కదా, దీనిపైన టేప్ పెట్టి 1.5 ఇంచు దగ్గర అయితే మార్క్ చేసుకోండి. ఆ 1.5 నుంచి మళ్ళీ 1.5 నుంచి మళ్ళీ 1.5 ఇంచుకు మార్క్ చేసుకొని కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు స్ట్రైట్ లైన్ అనేది రావాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు నుంచి ఇంకొక 1/2 ఇంచుకి ఇలా కట్ వర్క్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి మీరు స్ట్రేట్గా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ స్ట్రేట్గా కట్ చేసుకొని తర్వాత అడ్డం లైన్ కట్ చేసుకోవాలండి. డిజైన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ దీని మధ్యలో డిజైన్ వస్తుంది, దానికోసం మీరు శారీ క్లాత్ లేదంటే నెట్టెడ్ క్లాత్ అయినా తీసుకొని దాన్ని ఒక 3 ఇంచులు లేదా 4 ఇంచుల క్లాత్ తీసుకొని దాన్ని ఇలా కుచ్చుల్లాగా మధ్యలో పెట్టి ఇలా నెక్కు మధ్యలో పెట్టేసేయండి. సూపర్ డిజైన్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.